సింగరేణి ప్రయోజనాలను సీఎం రేవంత్ కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. సింగరేణి గన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిని వేలం వెయ్యాలని చూస్తూ ఊరుకోమన్నారు. ఒడిశా, తమిళనాడు, గుజరాత్ బొగ్గు గన్లను రాష్ట్రాలకే పరిమితం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలోని గన్లను మాత్రమే ఎందుకు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారో చెప్పాలని కొప్పుల నిలదీశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడొక్క మాట, ఈనాడొక్క మాట. ఆనాడు పిసిసి అధ్యక్షుని స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి సింగరేణి సంస్థను ఖచ్చితంగా కాపాడాలి, ఇది రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితిలో మీరు మరి చిన్నం చేయొద్దనే ఉద్దేశంతో ఆ రోజు లేఖ రాయడం జరిగింది. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు రాసినటువంటి లేఖను మీరు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ అధికారం లేక ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట. ఇలా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం యొక్క ప్రథమ పౌరులు మీరు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎంత గొప్పగా జరిగితే అంత గొప్పగా మీకే పేరు వస్తుంది. మీ హయాంలో సింగరేణి సంస్థను మూసేసే పరిస్థితి వస్తే ఇంతకంటే దారుణం, దయనీయం ఇంకోటి ఉండదు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో కలిసి ఈ బొగ్గు బ్లాకులను మరి ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం చాలా బాధాకరం.